ఎక్కువ తక్కువ మాట్లాడాలి. ఇప్పుడు నా విషయంలో నువ్వు సాక్షి సంతకం ఉన్నావు. ఎవరికి అమ్మినావు? కొడుకు అమ్మినావు. ఎవరు తీసుకోరు. ఊర్లో కూడా వేరే వాళ్ళ దగ్గర ఇల్లు తాకట్టు పెట్టేసి మీరు అప్పు చేసి మరి ఇచ్చారు. అప్పు చేసి మరి ఇల్లు తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఉన్నాడు. భూమి కోసమని వాళ్ళకి పైసలు ఇస్తే మమ్మల్ని మోసం చేశారు సార్. దయచేసి మాకు ఏ విధంగా సాయం చేయండి సార్. మాకు వేరే దిక్కు లేదు మేడం. లాస్ట్ అదొకటే ఆప్షన్ ఉంది మాకు. పోలీస్ డిపార్ట్మెంట్ పోయినా మాకు న్యాయం జరుగుతలేదు. మాకు ఉన్న పైసలు మంగళసూత్రం కాంచి అమ్మి పెట్టిన సార్. ఉన్న గోల్డ్ మొత్తం పెట్టేశాను సార్. మా పిల్లల పెళ్లిళ్ళకి పెట్టుకున్న డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చాం. మాకు న్యాయం జరిపించండి ప్లీజ్ సార్. ప్రజలకు రక్షణ కల్పించవలసిన పోలీస్ వ్యవస్థే వారిని నిలువున దోచేస్తున్న కేసులు మనం ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం. అయితే రీసెంట్గా కూడా కాలపత్రలో ఒక మహిళా కానిస్టేబుల్ వేల నుంచి లక్షల వరకు కూడా దోచేసింది అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, దానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు బాధితులంతా ఉన్నారు. మరి వారితో మాట్లాడి అసలు వారు ఎందుకు ఇచ్చారు ఆ మనీ, ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఆవిడ ఏ విధంగా మోసం చేశారు అన్నది వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి మేడం, గత 3 సంవత్సరాలుగా వాళ్ళు మా ఇంట్లో కాలపత్ర కానిస్టేబుల్ నాగమణి అండ్ పొప్తి వరుణ్ ఇద్దరు కలిసి మా ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళు. రెంట్కు ఉన్నప్పుడు మాతోటి సన్నిహితంగా ఉండేవాళ్ళు. సన్నిహితంగా ఉన్నప్పుడు మమ్మల్ని నమ్మించేసి కొంచెం మేము ఫైనాన్స్గా మాకు హెల్ప్ చేయమన్నారు. నేను హెల్ప్ చేశాను. హెల్ప్ చేసిన తర్వాత ఇల్లు కూడా కట్టుకుంటామని చెప్పారు. బిజినెస్ పర్పస్ ఉన్న దగ్గర అన్ని రకాలుగా డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకున్న తర్వాత ఇయ్యని పక్షం లోపల వాళ్ళు ఏదైతే ఇల్లు కట్టుకున్నారో నాకు ప్రాపర్గా వాళ్ళు అగ్రిమెంట్ చేశారు. అగ్రిమెంట్ చేసిన తర్వాత సమ్ టైం పెట్టారు. సమ్ టైం పెట్టిన తర్వాత నేను వాళ్ళకు ఆ టైం అయిపోయిన తర్వాత నేను డబ్బులు అడిగితే నీకు డబ్బులు ఎక్కడి ఇచ్చేది లేదని చెప్పేసి నాకు వాళ్ళు బెదిరించడము ఆ రకంగా చేయడం వల్ల నేను ఆ ఇచ్చిన 75 లక్షలు కూడా మేడం పలు దఫాలకు ఇచ్చాను. నేను 2021లో ఒక 25 lakhs ఇచ్చాను. 22లో ఒక 50 lakhs ఇచ్చాను మేడం. టోటల్గా 75 lakhs ఇచ్చాను. దాని తర్వాత నేను ప్రాపర్గా అడిగిన తర్వాత నాకు వాళ్ళు బెదిరియడము, నీకు డబ్బులు ఎక్కడి ఇచ్చేది లేదు, అది ఫోర్జరీ సంతకము, అది మేము చేయలేదని చెప్పేసి ఈ రకంగా చేసేసరికి నేను ఏం చేశాను మేడం, ప్రాపర్గా నేను వాళ్ళకు నోటీస్ ఇచ్చాను. మీరు నాకు ఇల్లు అమ్మారు, నాకు దీనికి పరిష్కారం ఏందని చెప్పేసి నేను నోటీస్ ఇచ్చాను. అడ్వకేట్ ఆయన సాయం తీసుకొని నోటీస్ ఇచ్చిన తర్వాత తను వచ్చేసి ఆ నోటీస్కు 2 months నేను వెయిట్ చేశాను. 2 months వెయిట్ చేసిన తర్వాత నాకు రిప్లై ఇవ్వలేదు ఆమె. రిప్లై అయిపోయేసరికి నేనేం చేశాను, మన కోర్టుకి వెళ్ళాను. కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది మేడం. ఆ ఇంటి మీద కోర్టు నా ఫేవర్గా నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఒక కాపీ వస్తుంది కోర్టు నుంచి ఆ కాపీ తీసుకొని నాకు రాత్రి మా ఇంటి మీదకి వచ్చేసి నా విట్నెస్ వాళ్ళని బెదిరియడము, వాళ్ళని నానా బూతులు బయసి మా ఆవిడ ఒక ఫింగర్ ఇరగొట్టింది, నన్ను నెట్టేసింది, కాలుకు రక్తం వచ్చేసింది, బాగా అమ్మ నా బూతులు తిట్టింది, అందరినీ పోగు చేసి మాటలు మాట్లాడింది. మీరు రక్తం కూడా తింటున్నారు, మీరు అది చేస్తున్నారు, మీరు లంజ కొడుకులు, మీరు ఎక్కడి నుంచి వచ్చి అవి ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతుంది, బెదిరిస్తుంది, బయటికి రావని సంగతి చెప్తా అని డ్రెస్ మీద వచ్చి కూడా బెదిరించింది. నేను ఎక్కడి నుంచున్నా మాట్లాడుకుంటూ కాలనీలో నించొని మాట్లాడుతుంటే ఆ ప్లేస్కి వెళ్ళి ఏంది ప్రూఫ్లు ఉన్నాయి అంటున్నావు కదా, భయపడుతున్నావా నువ్వు అని అలా బెదిరించడం జరిగిందండి. మాకు మీరే న్యాయం చేయాలి. అలా కాదమ్మా, ఒక లేడీ కానిస్టేబుల్ అంతే ఆవిడ, కానీ ఆ కానిస్టేబుల్ నమ్మి మీరు 75 లక్షలు మీరు ఇచ్చారనేసి అంటున్నారు. ఏం చూసి ఇచ్చారు 75 లక్షలు? అన్ని ప్రూఫ్స్ ఉన్నాయండి. మాకు గుంటూరులో మాకు ల్యాండ్ ఉంది, మాకు మా షాద్ నగర్ లోపల నాకు ప్రాపర్టీ ఉందని చెప్పేసి అవన్నీ నాకు డాక్యుమెంట్స్ కూడా పెట్టారు మేడం. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర పెట్టారు. ఆ ప్రూఫ్స్ పెట్టుకొని ఇచ్చాను. దాని తర్వాత నాకు ఇల్లు అగ్రిమెంట్ చేశారు. ఎక్కడ పోతారు, ఇక్కడ పక్కనే ఉంటారు కదని చెప్పేసి ఆ నమ్మకంతో ఇచ్చాను. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారు మేడం, నేను జూలై ఫస్ట్ రోజు నేను మేడిపల్లి పిఎస్కి వెళ్ళాను. తన నా మీద దాడి చేసినప్పుడు నేను మేడిపల్లి పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ నా కంప్లైంట్కి వాళ్ళు ఎక్కడ రెస్పాన్స్ ఇవ్వలేదు. సిఏ గారు అప్పుడు గోవర్ధన్ గిరి గారు అని ఉన్నారు. అప్పుడు వాళ్ళు నాకు ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు, ఓన్లీ ఒక అక్నాలజ్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత ఆమె 4th జూలై 2023 రోజు పోయి ఆమె నా మీద ఎఫ్ఐఆర్ చేసింది మేడం. ఆమె చేసిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ చేశారు, కానీ సంతోష్ కుమార్ గారు మీరు చెప్తున్నారు ఆవిడ ఎస్ఐని కూడా బ్లేమ్ చేస్తుంది కదా. ఇప్పుడు మనం నిన్న మొన్న చూసాము, ఆయన మీదుగా ఆరోపణలు చేస్తున్నారు నాగమణి అనే పర్సన్. యాంటీసెప్టరీ బెయిల్ అని చెప్పేసి ఆమె ఏదో అభియోగం చేస్తుంది మేడం. యాంటీసెప్టరీ బెయిల్ నాకెందుకు అవసరము? నాకు ఎవరైనా అరెస్ట్ చేస్తే కదా, నా మీద మరి ఇది ఉంటే కదా. నా సివిల్ సూట్ ఉంది, సివిల్ సూట్ నాది ఆల్రెడీ నా కోర్టులో సివిల్ సూట్ ఉండగా ఇక్కడ ఆమె తల్లి మీద వాళ్ళు దాడి చేసినందుకు ఆమె వాళ్ళ హస్బెండ్ని రిమాండ్ చేశారు. దానికి సంబంధించి ఆమె మాట్లాడాలి, కానీ ఇక్కడ సివిల్ సూట్ మ్యాటర్ వచ్చేసి ఇక్కడ ఆమె మాట్లాడొద్దు. ఇంకోటి, మీడియా కూడా సరిగా తెలుసుకోకుండా వాస్తవాలు పబ్లిసిటీ చేసింది.
ఏదో భూ కబ్జా చేసినాం, భూ కబ్జా ఎవరు చేస్తారు మేడం? ప్రాపర్గా నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, ప్రాపర్గా వాళ్ళు ఇచ్చినాయి, వాళ్ళిద్దరు ఆల్మూలు ఇచ్చినాయి, ప్రాపర్గా డాక్యుమెంట్స్ ఉన్నాయి. ప్రామిసర్ నోట్ ఉంది మేడం, ప్రామిసర్ నోట్ ఉంది, వాడు ఇచ్చినాయి ప్రతి ఉన్నాయి, చెక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేను కోర్టుకి వెళ్ళాను, సివిల్ సూట్ ఉంది. మీరు మనీ మొత్తం నాగమణికి ఇచ్చారు? ఇద్దరు ఆల్మూలు సమక్షం ఇచ్చాం, ఇద్దరు కలిసి పలు దఫాలకి ఇచ్చాను మేడం. దఫాలకి ఇచ్చిన తర్వాత డబ్బులు ఎగ్గొడదామని మొత్తం ప్లాన్ మేడం. ఈ డబ్బులు ఎగ్గొట్టేసి ఎటు దిక్కెళ్ళి ఒక పోలీస్ వ్యవస్థ మీద దీన్ని తీసుకుపోయి రుద్దుదామని చెప్పేసి చేస్తుంది తప్ప ఇంతమంది బాధ్యతతో ఉన్నాం మేడం. దీంట్లో ఎవ్వరు ధర్మంగా ఉన్నామే తప్ప అన్యాయంగా ఎవరిది లేదు మేడం. లేదు మేడం, నేను బోడుప్పల్ మేడం, నేను ఉండేది బోడుప్పల్లో. వీళ్ళంతా ఎవరో నాకు తెలియదు, వీళ్ళంతా కంపెనీలో పనిచేసేవాడు, మనకేం సంబంధం లేదు. అంత బాధ్యతలే మేడం. నాకు 75 లక్షలు రావాలి మేడం. నేను ధర్మంగా ఉన్నాను, నాది సివిల్ సూట్ ఉంది. ఆమె నన్ను బ్లేమ్ చేస్తుంది, ఉత్తగానే ఏదో కబ్జా ఫ్లాట్ కూడా నీకు చేసేస్తాను, నాకేమైనా ఇబ్బంది అయినా చూసాము. అది అంత నేను మీరు ఎంక్వైరీ ఏ మాత్రం చేసుకోకుండా ఆవిడ చెప్పిన మాటలు విని మాత్రం మీరు అవును అలా అనడం వల్ల నమ్మాము మేము. ఇలా మోసపోయాం. షాద్నగర్ మొత్తం డాక్యుమెంట్ తో సహా ఉంది మా దగ్గర. అందులో ఉన్న సైన్ ఎవరు పెట్టారండి? హస్బెండ్ పెట్టాడు. మీరు ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ని అడిగారా? అడిగాను. అడిగితే డబ్బులు ఎక్కడి? అది ఫేక్, అది ఫోర్జరీ. ప్రూఫ్లు చింపేద్దామని మా మీద దాడి చేసిందండి. మా ఆవిడ ఏళ్ళు కొట్టింది. దాడి ఎక్కడ ఏడ నించొని మాట్లాడినా గానీ, ఏడ నించొని మాట్లాడినా ఏంది నాదేనా మ్యాటర్ చూద్దాం, పేపర్లో చూద్దామని బెదిరిస్తుంది. వాడు ఆ రోజు నుంచి ఎక్కువ తక్కువ మాట్లాడాలి. ఇప్పుడు నా విషయంలో నువ్వు సాక్షి సంతకం ఉన్నావా? ఎక్కడ ఉన్నావు? ఎక్కడ ఉన్నా? ఏ విషయంలో సాక్షి సంతకం? సాక్షి సంతకం ఇల్లు, మా ఇల్లు అమ్మినట్టు సాక్షి సంతకం పెట్టినావా? ఇల్లు అమ్మినామా? ఎవరికి అమ్మినాం? ఎవరికి అమ్మినాం? ఎవరు తీసుకోరు? అదే ఎవరు పెట్టిరు, ఎవరు సైన్ పెట్టారు ఏం తెలుసు కదా, తెలుసుకురా. మీరు ఎస్ఐకి అలా మీరు కంప్లైంట్ చేయలేదా? మేడం నేను ఎస్ఐ గారికి కంప్లైంట్ చేశాను మేడం. ఎస్ఐ గారికి కంప్లైంట్ చేశాను, సిఏ గారికి, సిఏ గోవర్ధన్ గారికి కంప్లైంట్ చేస్తే నాకు నా మీద ఓన్లీ వాళ్ళు ఏం చేశారు, ఒక అక్నాలజ్మెంట్ ఇచ్చారు. ఆమె ఎఫ్ఐఆర్ మాత్రం ఆమె కంప్లైంట్ ఆమె జూలై 4th రోజు కంప్లైంట్ ఇస్తే మాత్రం ఆమె ఎఫ్ఐఆర్ చేశారు. ఆమెకే ఫేవర్ చేశారు, అక్కడ నాకేం ఫేవర్ చేయలేదు. నేను ఇచ్చిన కంప్లైంట్కు 1.5 month తర్వాత అప్పుడు మళ్ళీ సీఏ గారు చేంజ్ అయినారని చెప్పేసి మళ్ళీ నేను సైదుల్ గారు అని సీఏ గారు వచ్చారు మేడం. సీఏ గారు వచ్చిన తర్వాత ప్రాపర్గా అప్పుడు వెళ్ళి చూపించిన తర్వాత సైదుల్ గారు అప్పుడు ఆమె మీద ఎఫ్ఐఆర్ చేశారు. దాని తర్వాత అయితే సంతోష్ కుమార్ గారు, మీ కేసు బయట వచ్చిన తర్వాత మీడియాలో పబ్లిసిటీ అయిన తర్వాత ఎస్ఐ నేమ్ని బ్లేమ్ చేస్తూ కూడా నాగమణికి ఈ మధ్య ప్రెస్ మీట్లో చెప్తూ వచ్చారు. అయితే ఎస్ఐకి మీకు ఉన్న సంబంధం ఏంటి? మాకు ఎస్ఐకి ఎట్లాంటి సంబంధం లేదు మేడం. ఎస్ఐకి మాకు సంబంధం లేదు. నా సివిల్ సూట్ మేడం. నాకు ఎస్ఐ దీనిలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? ఎస్ఐ నా సివిల్ సూట్ లోపల ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు మేడం? సివిల్ సూట్ నాది. సివిల్ సూట్ లోపల నాకు ఎవ్వరు హెల్ప్ చేసిన వాళ్ళు లేరు, నాకు ఎవ్వరికి సంబంధం లేదు మేడం. పోలీస్ స్టేషన్లో నాకు అన్యాయం జరిగింది. వాస్తవంగా నేను సిపి చౌహాన్ గారు కూడా కలిశాను మేడం. నేను సిపి శ్రీనివాసరెడ్డి సార్ని కూడా కలిశాను, జానకి మేడం డీసీపీ గారు కలిశాను. అందరి దగ్గర తిరిగి 9 నెలల నుంచి మేము పోలీస్ షూట్ మొత్తం తిరుగుతూనే ఉన్నాం. మేము చెత్త బజార్లో డీసీపీ గారిని కూడా కలిశాను. ఏ పోలీసులు మాకు న్యాయం జరగలేదు. న్యాయం చేస్తున్నారు కానీ మాకు ఎక్కడ న్యాయం చేయలేదు మేడం. ఇప్పటి వరకు ఆమెకి ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఆమె మీద. మేము ప్రాపర్గా తిరిగని పోలీస్ స్టేషన్ అంటూ లేదు మేడం. హైదరాబాద్ మొత్తం తిరిగాను, రంగారెడ్డిలో మొత్తం తిరిగాను మేడం. నాకు ఇప్పటివరకు ఎవరు హెల్ప్ చేయలేదు. కొంతమంది ఉన్నారండి, వీళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీ పేరేంటి? మా పేరు సుజాత మేడం. మా సీతారాంబాగ్ మల్లపల్లి దగ్గర. మీరు ఆమెకి ఎంత ఇచ్చారు? మేము 11,45,000 ఇచ్చినాం మేడం. మాకు ల్యాండ్ ఇప్పిస్తా అన్నాడు మా ఆయన ఒక దగ్గర డ్యూటీ చేస్తారు. ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నారు. నాగమణి వాళ్ళ ఆయన మా ఆయన వరుణ్ నేను ఒకటే కంపెనీలో జాబ్ చేస్తాను మేడము. నేను సేవింగ్ చేసుకున్న డబ్బులు ల్యాండ్ తీసుకుందామని నేను దాని గురించి ఆలోచిస్తున్నా. అతనికి తెలిసిన తర్వాత లేదు నాకు షార్ట్నాల్లో ల్యాండ్ ఉంది, తక్కువ ఇన్స్ట్రుమెంట్లో తీసుకో సతీష్, బయట ఎందుకు, ఇక్కడ నేను తెలిసిన వాళ్ళు ఉన్నారు, మాకు చుట్టాలంటే అక్కడనే ఉంటారు, అక్కడ తీసుకో అంటే సరే అన్న తీసుకుంటాలే అని చెప్పి అన్నాను. అన్న తర్వాత ఆయన బోడుప్పల్లో ఇల్లు కట్టుకుంటుండు మేడము, సొంత ఆయన ఇల్లు కట్టుకుంటుండు. అయితే నేను ఇంటి నిర్మాణం అయిపోయినాక నీకు ల్యాండ్ ఇప్పిస్తా సతీష్, నాకు డబ్బులు చూడు అది ఇది అంటే సరే అని చెప్పి నేను డబ్బులు కొన్ని రూపంలో ఆయనకు నేను సేవింగ్ చేసుకున్న డబ్బులు ఇవ్వడం జరిగింది. మా భార్య మంగళసూత్రం కాడికి కమ్మల కాడికి నేను అమ్మి అతనికి డబ్బులు ఇచ్చిన మేడం. నేను తర్వాత నాకు తెలిసిన తర్వాత ఆయన మోసం చేసి నన్ను ఫ్రాడ్ చేసిండు అని తెలిసిన తర్వాత ఆయన అడగడానికి పోతే వాళ్ళ భార్య ఇన్వాల్వ్ అయింది మేడం. వాళ్ళ భార్యకు బి తెలుసు నేను డబ్బులు ఇచ్చిన అని చెప్పి. ఈరోజు డబ్బులు అడగడానికి పోతే మమ్మల్ని తిట్టడము, నేనున్న ఏరియా మంగళాడు పిఎస్కే నాకు ఎస్ఐ 2 కానిస్టేబుల్ వాళ్ళని నా ఇంటి మీదకి పంపించి నన్ను బెదిరియడం అలాంటివి జరిగింది. మా భార్యకు ఫోన్ చేసి తిట్టడం జరిగింది ఆమె.
ఇంకా కొన్ని విషయాలు చెప్పాలంటే ఇంకా స్కూల్ పంపించాలంటే బెదిరిస్తుందని భయానికి. ఏమని బెదిరిస్తున్నారు? మీరు మాకు పైసలు ఇచ్చిర్రా? పైసలు ఇయ్యలే కదమ్మా, ఇయ్యంది పైసలు ఎందుకు అడుగుతుర్రు? మీరు ఇట్లా అబద్ధాలు ఆడి బయటకు వస్తే మిమ్మల్ని చంపేస్తా, ఎన్కౌంటర్ చేపిస్తా. మేడం అతను రాసి ఇచ్చిన డాక్యుమెంట్స్, అతను చేసిన సైనే, మాకు ఇచ్చే డబ్బులకి ఆయన ఇచ్చిండు డాక్యుమెంట్స్. ఇది ఇవన్నీ కూడా వరుణ్ చేసిన సిగ్నేచర్, చెక్ ఇచ్చిండు, బ్యాంకులో చెక్ వేసుకున్నాం మేము. దానికి డబ్బులు లేవని చెప్పి బ్యాంకు మళ్ళీ మాకు ఈ పేపర్ ఇచ్చింది. డబ్బులు అడడానికి పోతే మమ్మల్ని తిట్టడం చేయడం జరిగింది మేడం. మాకు న్యాయం చేయండి మేడం ప్లీజ్ మేడం. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము మేడిపల్లి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినాం మేడం. నేను అక్కడ తిరిగిన 2 నెలలు తిరిగిన కంప్లైంట్ కోసం, కానీ వాళ్ళు కంప్లైంట్ అసలు పట్టించుకోలేదు. తర్వాత నేను డీసీపీ మేడం జానకి మేడం కలిసిన తర్వాత మేడం చెప్పింది మళ్ళీ ఫోన్ చేసి చెప్తే అప్పుడు మా కంప్లైంట్ తీసుకురు వాళ్ళు. తర్వాత తిరిగినాక ఇంకా వరకు మాకు కాలేదు. ఈరోజు డబ్బులు అడిగితే మాకు ఈ పరిస్థితి ఉంది మేడం. ఈరోజు మేము రోడ్డు మీకు వచ్చినాం మేడం. మేము డబ్బులు ఇచ్చి 1.5 year అవుతుంది మేడం. ఇంతవరకు ల్యాండ్ ఇప్పియలే, మా డబ్బులు మాకు ఇవ్వలేము మేడం. అడిగితే ఉల్టా మమ్మల్ని బెదిరియడం, ఇవన్నీ ఆయన కావంట, డాక్యుమెంట్స్ కావంట, ఇవంతా ఫోర్జరీ అంట మేడం. ఇచ్చింది అతనే, ఇవన్నీ చేసింది అతనే. ఈరోజు మాకు న్యాయం చేయండి మేడం ప్లీజ్ మేడం. మాకు చూస్తున్నారు కదండి, ప్రతి ఒక్కరికి కూడా ప్రూఫ్ లాగా కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఇచ్చింది. కాకపోతే ఇప్పుడు అదంతా కూడా ఫోర్జరీ, అది మేము ఇవ్వలేదు అనేసి రివర్స్ అవుతున్నారు అనేసి బాధితులు చెప్తున్నారు. ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు. మెసేజ్ పెట్టింది మేడం నాకు, ఏమని? డబ్బుల కోసం ఇంటికి రావని మేడం. రావు కదా, అతని మొబైల్ నంబర్ మేడం. ఓకే, నాకు బెదిరియడం ఇట్లా ఫోన్ పెట్టి డిలీట్ చేశారు. అండ్ 22nd వచ్చేసి జూలై 22, 2023లో డబ్బుల కోసం మళ్ళీ ఇంటికి రావు కదా, సంతోష్ ఇస్తాడు తీసుకో అని చెప్పి మెసేజ్ పెట్టింది మేడం. తర్వాత మళ్ళీ వేరే పిఎస్కి ఫోన్ చేయడం బెదిరియడం చేస్తుంది మేడం ఆమె మాకు. ఒకవేళ నిజంగానే ఆవిడ డబ్బులు తీసుకోకపోతే ఈ మెసేజ్ పెట్టాల్సిన అవసరమే లేదు మేడం. నాకు అవసరమే లేదు, ఎందుకంటే డబ్బులు తీసుకురు వాళ్ళు ఇద్దరికి తెలుసు, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికి తెలిసే వాళ్ళు కావాలని ఎగ్గొట్టాలి, వీళ్ళకి డబ్బులు ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళ ఆలోచన. ఒక డిపార్ట్మెంట్లో ఉండి ఆమె పోలీసు వ్యవస్థలో పనిచేసుకుంటా ఇలాంటి వాళ్ళకు హెల్ప్ చేయకపోతే ఆమె రేపు ఎందుకు మేడం ఉద్యోగంలో ఉండే? ఆమె బాగా ఆమె ఆయన ఏమని చెప్పిందంటే, మా ఆవిడ కానిస్టేబుల్, మాకు ఓన్ ఇల్లు ఉంది, మేము ఇద్దరం ఒక్క దగ్గరనే డ్యూటీ చేస్తున్నాం కదా, ఇప్పిస్తామా, వీళ్ళు ఇద్దరు మాట్లాడుకుని కూడా డ్యూటీ ఏంటండి? ప్రింటింగ్ ప్రెస్ లో జాబ్ చేస్తాం మేడం. అతను అదే కంపెనీలో జాబ్ చేస్తాడు. ఒక 3 years నుంచి పరిచయం, అతను 4.5 years నుంచి మాకు. సో 3 years నుంచి పరిచయం ఉంది కాబట్టి నమ్మకంతో మీరు మనీ ఇచ్చారు అండ్ ప్రూఫ్స్ కూడా పెట్టారు కాబట్టి మీరు నమ్మారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ భార్య కానిస్టేబుల్ గా మేడం ఒక డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తుంది కదా, మాకు న్యాయమే జరుగుతా, అన్యాయం కాదు కదా, మనం మోసపోం కదా అనుకున్నాం. కానీ ఈ రోజు రోడ్డు మీద పడ్డాం మేడం మేము అతనికి, ఆమె గురించి. ఓకే, ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారండి, వీళ్ళతో కూడా మాట్లాడదాం. అయితే మేము ఒక మాట విన్నాము, అయితే ఇచ్చింది లేడీస్ కదా, డబ్బులు మీరెందుకు వచ్చి అడుగుతున్నారు అనేసి, మీ మీద దౌర్జన్యం చేస్తుంది అనేసి విన్నాము. మీరెందుకు వస్తుర్రు? ఎవరిచ్చిర్రు? మీ ఆయన ఇచ్చిండ్రు కదా, దమ్ముంటే అనుకోవాలి. ఆమె ఏమన్నది తెలుసా, చాలా మోటు మాట, గలీజ్ మాట అన్నది. లేచి ఇచ్చిండా? ఎట్లా ఇచ్చిండో అట్లా తీసుకోవాలి ఆయన. మీరు మమ్మల్ని అడగొద్దు అసలు. ఎందుకు అడుగుతావు? నువ్వు నన్ను అడగొద్దు, మీరు అడగకూడదు. మీరు అడగకూడదు. మేము ఇద్దరం కలిసి ఇచ్చినాం. ఫస్ట్ మా ఇంటికి వస్తే మేము ఇయ్యలేదు, ఇయ్యమని చెప్పినాం. లేవంటే నమ్మమ్మ, మా ఇల్లు ఉంది, ఇవన్నీ నమ్ము, ఇవి చూసినాకనే ఇయ్య అంటే నమ్మినాం. అప్పుడు నమ్మి రమ్మన్న చోటుకి వచ్చి ఇచ్చినాం. మేము అది కూడా అడిగినాం. మేడంకి తెలుసా, అక్కడికి వచ్చి మేడం చేతుల్లో పెడతామంటే నా మీద నమ్మకం లేదమ్మా, ఆయన ఇవ్వకుండా మా ఇల్లు అమ్మిస్తా అని చెప్పిండు ఆయన. ఆ రోజు గవర్నమెంట్ స్కూల్ కాడికి రామ్మా, అక్కడ ఇచ్చేస్తా అన్నాడు. సరే అని చెప్పేసి ఇచ్చేసినాం. ఇప్పుడు మాకు ఎట్లుందో తెలుసా మేడం, మీరు ఏమన్నా అనుకోండి ప్లీజ్, మాకు ఇది ఒక్క హెల్ప్ చేయండి మేడం. మేము చాలా రోడ్డున పడ్డాం, మాకు తినడానికి తిండికి లేవు మేడం. సరే అండి, ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు బాధితులు. చెప్పండి, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు నరసింహ మేడం, నేను సికింద్రాబాద్లో ఉంటాను. వరుణ్ నేను కొలీగ్స్ అదే కంపెనీలో. మీరంతా కొలీగ్సా? ఓకే, మీరెంత ఇచ్చారు మనీ? నేను 1,00,000 రూపాయలు ఇచ్చిన మేడం. 2 monthsలో ఇప్పిస్తామన్నారా? ఇస్తా అన్నాడు. 2 monthsలో ఇచ్చేస్తా అన్నాడు. మనీ ఇస్తా అన్నాడు. వాళ్ళ భార్యను కూడా తీసుకొని వచ్చాడు. మళ్ళీ ప్రూఫ్ ఏం లేదా అన్న అంటే అతను చెక్ ఇచ్చాడు, వాళ్ళ భార్య ఆర్సీ కూడా ఇచ్చారు. చూడండి, ఒక ఆర్సీ కూడా ఇచ్చారు, ఒరిజినల్ ఆర్సీ కదా ఇది. ఆర్సీ ఇచ్చారు అండ్ ఒక చెక్ కూడా ఇచ్చారు 1 lakh సంబంధించి. ఇందు మీద డేట్ ఏం లేకుండా కేవలం ఒక పేరు రాసి ఇచ్చింది, మనీ వేసి ఇచ్చింది. అండ్ ఇది సైన్ కూడా వరుణ్ కదా. వరుణ్. సో వాళ్ళ హస్బెండే ఇచ్చారు. వాళ్ళిద్దరు వచ్చి తీసుకొని మళ్ళీ అడిగితే ఏమన్నారు? లేదు, ఇస్తాను అంటున్నారు. ఇప్పటి వరకు లేదు మేడం, రెస్పాండ్ అవ్వట్లేదు. నాగమణిని అడిగారా మీరు? నేను ఆమెను అడగలేదు. ఆమెను అడిగారు, మీరు ఓన్లీ వరుణ్ మాత్రమే అడుగుతున్నారు. ఎక్కువ స్పందించట్లేదు, ఇవ్వట్లేదు. ఇవ్వము అనేసి ఏమన్నా చెప్పారా మీకు? అనలేడు, ఇస్తానే అంటున్నాడు కానీ ఇవ్వట్లేదు. ఎన్నాళ్ళైంది మీరు ఇచ్చి? 2021లో. 2021, దాదాపు ఒక 3 years అవుతుంది. 2 monthsలో ఇస్తా అన్నాడు, 3 years అయిపోయింది. ఇలాగే తిప్పుతా ఉన్నాడు అడిగినప్పుడల్లా.
కానీ ఆర్సీ ఇవి తీసుకొని మీరు ఎలా అప్రోచ్ అవుదాం అంటే అనుకుంటున్నారు? వాళ్ళ భార్య కూడా మా ఇంటికి వచ్చారు మేడం. వచ్చి ఆర్సీ ఉంది, నేను అక్కడనే ఇల్లు కట్టుకుంటాం కదా, ఎక్కడికి వెళ్తాను నరసింహ అది అంటే ఒకటే జాలో పని చేస్తాం కదా మేడం, అట్లా అని చెప్పి నమ్మినుండే. మీకు వరుణ్ డబ్బులు ఇస్తే మీరు నాగమణి ఆర్సీ తీసుకొని ఏం అంటే చేస్తున్నారు? వాళ్ళిద్దరు భార్య భర్తలే కదా మేడం. మా భార్యను నమ్ము మీరు వరుణ్ అడిగితే నాగమణి గారిని అడిగితే "అవి నాకు సంబంధం లేదు" అని అంటారు మేడం. మరి అయితే వరుణే తీసుకొచ్చారు కదా, భార్య భర్తలు కదా, మా భార్యనే కదా, గవర్నమెంటే జాబ్ కదా, తీసుకొని నరసింహ ఏం పేరమ్మా? నా పేరు శ్యామల మేడం. నా భర్త పేరు శుభాకర్ మేడం. ఎంత ఇచ్చారమ్మా మీరు? 7 లక్షలు మేడం. 7 లక్షలు. ఎవరికి ఇచ్చారు? నాగమణికి ఇచ్చారా, వరుణ్కి ఇచ్చారా? వరుణ్ మేడం, మా హస్బెండ్ ఇచ్చారు మేడం. అయితే ల్యాండ్ ఇప్పిస్తాము అని చెప్పారు మేడం. మా దగ్గర ఏమీ లేదు, ఆస్తులు ఏమీ లేవు. మా దగ్గర ఉన్న బంగారం అంతా తాకట్టు పెట్టి బ్యాంక్లో పెట్టేసి 3 lakhs తెచ్చుకున్నాం మేడం. మళ్ళీ ఇంకా ఆశ కల్పించాడు కదా, ల్యాండ్ అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది కదా మేడం. మళ్ళీ అందులో అమ్మ కానిస్టేబుల్ అని చెప్పారు, ఏదన్నా హెల్ప్ చేస్తారు కదా అని చెప్పేసి మేము ఏం చేసామంటే ఊర్లో కూడా వేరే వాళ్ళ దగ్గర ఇల్లు తాకట్టు పెట్టేసి మీరు అప్పు చేసి మరి ఇచ్చారు? అప్పు చేసి మరి ఇల్లు తాకట్టు పెట్టి తీసుకొచ్చాం మేడం. ఇప్పుడు మీరు అడిగితే ఏమంటున్నారండి? ఇస్తా అంటున్నాడు, అంటున్నారు కానీ ఇవ్వట్లేదు. ఎన్నాళ్ళైంది మీరు ఇచ్చి? 1.5 year అవుతుంది. 1.5 year నుంచి మీరు ఆవిడని అడుగుతూనే ఉన్నారా? వరుణ్ అడుగుతున్నారా? వరుణ్ భార్యను కాదు, వరుణ్ అడుగుతున్నాము. అంటే మీ దగ్గర మనీ తీసుకున్నప్పుడు వరుణ్ ఒక్కడే తీసుకున్నాడా, లేకపోతే నాగమణి వరుణ్ ఇద్దరు కలిసి? నాగమణికి కూడా తెలుసు, ఓకే. నాగమణికి కూడా తెలుసు. మీకేమి ఇచ్చారు ప్రూఫ్? నాకు ఇది ఇచ్చాడు ప్రామిసరీ నోట్. అయినా ఇప్పటి కాలంలో ప్రామిసరీ నోట్కి ఎక్కడ ఉన్నదండి విలువ? మీరు ఇలా నోట్ ఇవ్వగానే మీరు ఎలా మేడం, సొంత ఇల్లు కదా, నేను అడిగిపోతాను, ఎక్కడికి పోతాను, గవర్నమెంట్ జాబ్ ఉంది, నన్ను నమ్మువా అని నమ్మండి మేము కలిసి పని చేస్తుంటాం. సో మనం ఇప్పుడు మాట్లాడిన వరకు చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు చూపించి వీళ్ళు అప్పుగా ఇచ్చారు. సో ఆ ఇంటి మీద ఎంతమంది, ఇంకా మనకు తెలిసిన బాధితులు వీళ్ళు మాత్రమే, ఇంకా తెలియని వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు? ఇంటికి వెళ్ళి అడిగితే మేడం మీరు ఇచ్చారని నాకు ఇచ్చారా, మీ హస్బెండ్కి ఇచ్చారు అనేసి అన్నారు. మేము బ్రతిమలాడి మేడం మా పైసలు మాకు ఇవ్వండి, మీ కాళ్ళు పట్టుకుంటే మాకేం వద్దు, మాకు వెనక ముందు ఏమీ లేదు, ఇవ్వండి మేడం, లేదంటే ఒక 100 rupees ఇవ్వండి, ఫ్యామిలీ మొత్తం విషయం దాకా చేస్తామని కాళ్ళు పడి బ్రతిమలాడిన మేడం. అయినా కనుకరించలేదు. ఇప్పుడు మాకు అదే పరిస్థితి మేడం. అక్కడ పైసలు కట్టకపోతే 2 years ప్రామిసరీ నోట్ రాసి వచ్చాము ఊర్లోని, అక్కడ అప్పు తెచ్చి కట్టాము. అది 2 years లో కట్టకపోతే మా ఇల్లు కూడా పోతుంది, మేము రోడ్డు మీదనే, ఇక మా ఫ్యామిలీ మొత్తం చావే మాకు గతి. ఎంతమంది అమ్మా పిల్లలు ఉన్నారా? 2 చిన్న పిల్లలు మేడం. ఈ రోజు నేను డ్యూటీకి పోతున్నా, మా హస్బెండ్ డ్యూటీకి పోతున్నాడు. ఇద్దరికి హాలిడేస్ వచ్చిన రోజు పిల్లలు ఇద్దరిని ఇంట్లో పెట్టి లాకేసి పోతున్నాం. చిన్న పిల్లలు, 4 years బాబు, 3 years పాప. వాళ్ళు ఏం చేసుకుంటారని టెన్షన్. ఒక పక్క డ్యూటీ చేసినవి మొత్తం మాకు ఈ అప్పు తీర్చడానికి సరిపోతుంది మేడం. దయచేసి మాకు ఎలాగైనా హెల్ప్ చేయండి మేడం, మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం. రైట్ అండి, చూసారు కదా, వీళ్ళు అసలు చెప్పడానికి కూడా మాటలు కూడా రావట్లేదు ఆవిడకి. చిన్న పిల్లల్ని పెట్టుకొని వాళ్ళ దగ్గర మనీ లేకపోయినా ఏదో స్థలం వస్తుంది కదా అన్న ఆశతోటి అప్పు చేసి మరి వాళ్ళకి ఇచ్చిన కొంతమంది బాధితులు కూడా ఉన్నారు. మరి ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు. చెప్పండి సార్, మీ పేరేంటి? నా పేరు శ్రీనివాస్ మేడం. మీరెంత ఇచ్చారండి? ఎవరికి ఇచ్చారు? వరుణ్కే ఇచ్చాను మేడం. 4,50,000 ఇచ్చాడు మేడం. ఎప్పుడు ఇచ్చారు? నాది కూడా 1.5 year అవుతుంది మేడం. మీకు కూడా ఇల్లే చూపించారా? మాకు ఇల్లు కడుతున్నా అని చెప్పి తీసుకున్నాడు. మాకు ప్లాట్ ఇప్పిస్తా అని చెప్పాడు మేడం. శంషాబాద్లో అతనికి ప్లాట్ ఉంది, ఆ లైన్లో మీకు ఇప్పిస్తాను, నీకు ఎట్లా ఒక పాప ఉంది కానీ యూజ్ వస్తుంది, ఆమెకు అవసరం వస్తుంది, తీసుకుంటే సరేలే అని చెప్పిన మాట కరెక్టే ఉంది. మన దగ్గర ఎట్లా కొందాం. వరుణ్కి మీకు ఎలా పరిచయం? అంటే కొలీగ్స్ అండి, కొలీగ్స్. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇంటి గృహప్రవేశం అయిన తర్వాత మేము డబ్బులు అడగలేదు, ప్లాటే అడిగాం మేడం. ప్లాట్ అడిగితే ప్లాట్ కాదు కానీ డబ్బులే ఇస్తాను సార్, డబ్బులు అయితే డబ్బులు ఇవ్వని అంటే 2 చెక్కులు ఇచ్చాడు మేడం నాకు. బ్లాంక్ చెక్ 2 ఇచ్చాడు, 1,00,000 రూపాయలకి, ఒకటి 3,50,000 ఇచ్చాడు మేడం. మీకు ఇచ్చిన ప్రూఫ్స్? చెక్సే మేడం. చెక్స్ ఒకటే, అది కూడా వరుణ్ సిగ్నేచర్. వరుణ్. సో దీని మీద మళ్ళీ మీరు వెళ్ళి అడిగితే ఏమన్నారు? ఒకసారి ఇట్నే అడిగితే నేను ఇయ్యను, నువ్వేం బీక్కుంటా బీక్కోపో, నా భార్య డిపార్ట్మెంట్లో ఉంది, నాకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉన్నారు డిపార్ట్మెంట్, మీరు ఏం చేయకుంటారో చేసుకోండి చెప్పాడు. అది వీళ్ళని అడిగితే పని కాలేదు, వీళ్ళు రివర్స్ అయ్యారు. మళ్ళీ పై అధికారులను ఏమైనా అడిగారా, కలిసారా? మేము బేడిపల్లి పిఎస్లో అతని మీద కంప్లైంట్ పెట్టాం మేడం. వాళ్ళు కొంచెం రెస్పాన్స్ అయ్యి మాకు కొంచెం అంటే రెస్పాన్స్ అంటే మేడం అతన్ని పిలిపించి అడిగారు మేడం. తర్వాత మేము రోజు తిరగడం జరుగుతుంది కానీ ఇంతవరకు పని కాలేదు. మొన్న పిలిపించి అడిగినప్పుడు వాళ్ళ ముందర ఏం చెప్పాడు వరుణ్? అంటే మాకు ఆ విషయం తెలియదు మేడం. మీ ముందర మాట్లాడలేదు.
రేవంత్ రెడ్డి గారు సాయం చేయాలని కోరుతున్నాం మేడం. అందరం చిన్న పిల్లలే ఉన్నారు అందరికి. మీకెంతమంది అమ్మా మాకు పిల్లలు? పాప బాబు పాప బాబు స్కూల్కి వెళ్తున్నారు మేడం. అది కాదండి, ఇప్పుడు ఒక స్థలం చూపించి ఈ స్థలం నాదే, నేను మీకు ఇది అమ్మిస్తాను లేకంటే మీకు ఇస్తాను అన్నప్పుడు అంత గుడ్డిగా మీరు ఎలా నమ్మించారు? దానికి ప్రూఫ్ కూడా మీరు ఏం అడగలేదా? అంటే మేడం అతను స్థలం ఆ స్థలం ఎవరిదైనా కావచ్చు, చూపించినంత మాత్రాన తనదే అన్న ఇచ్చాడు డాక్యుమెంట్స్ మేడం. అతను డాక్యుమెంట్ చూపించాడు మనకు, అతని పేరు మీదే ఉంది. మేము కూడా ఎంక్వైరీ చేసాం, అతని పేరు మీద ఉంది. అది శంషాబాద్ షాద్నగర్ లైన్లో ఉంది. అయితే 1.5 year మీరు ఎందుకు వెయిట్ చేస్తారు? వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సింది కదా. అంటే ఈ విషయంలో అడుగుతూనే అతను దాటి వేయడము, దొరకకపోవడము, ఇంటికి వెళ్తే వాళ్ళ భార్య బెదిరించడము, నా ఇంటి ముంగడికి వస్తే మీ మీద, మా ఇంటి మీదకి వస్తే మీరు అరెస్ట్. హస్బెండ్ మేమిద్దరం కలిసి నేను మా ఆయనని తిట్టినాను. మా ఆయనని తిడితే కూడా ఆమె ఏమన్నది, నన్నే తిడుతుందని ఆమె సీసీ కెమెరా చేసి మళ్ళీ ఫోన్ చేసింది రివర్స్ మా ఆయనకి. అట్లా. సో ఇప్పుడు మీరంతా ఏం కోరుకుంటున్నారు? అంటే ఎవరైనా సరే న్యాయం కావాలనే కోరుకుంటారు, కానీ మీకు ఇప్పుడు నాగమణి డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా మీకు కొన్ని ఆధారాలు అయితే ఇచ్చింది, ప్రూఫ్స్ ఇచ్చింది ఇది, కానీ అందులో ఉన్న ప్రతి ఒక్కటి కూడా వరుణ్ సిగ్నేచరే ఉంది. మీరు ఇచ్చిన డబ్బులు కూడా వరుణ్కే ఇచ్చారు, ఎవరికి కూడా మీరు నాగమణికి ఇచ్చినట్లు ప్రూఫ్స్ అయితే ఏమీ లేవు. ప్రాపర్గా నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, నేను ఎక్కడ పెట్టొద్దని చెప్పేసి ఆమె తెలివిగా వ్యవహరించింది మేడం. కానీ ఆమె ఆ కాకి ముసుగు లోపల ఇంతమందిని అన్యాయం చేస్తుంది మేడం, ఇంతమందిని బజార్లో చేసింది ఆమె. వాస్తవంగా ఆమె చేసే ఆ కాకి ముసుగుల అరాచకాలు చాలా ఉన్నాయి మేడం. ఆమె ఆ యూనిఫామ్ వేసుకొని చాలా మందిని భయభ్రాంతులకు గురి చేస్తుంది. వాస్తవంగా ఆమె ఆ వ్యవస్థల చీడపురుగు మేడం. ఆమె ఆ వ్యవస్థకి చీడపురుగు. మాట్లాడిందమ్మా మేమన్నది ఇస్తాము మేము అని మా ఆయనతో ఫోన్లో మాట్లాడింది. ఇస్తాను నేను, రికార్డ్ అంటే ఇస్తాము, వెయిట్ చేయండి. మీరు ఏ విధంగా అయితే ఇచ్చారో మాట్లాడినప్పుడు ఏదైనా ఫోన్లో రికార్డ్ చేసి ఉంది మేడం. మా దగ్గర ఉంది మేడం. ఒకసారి మాకు వినిపిస్తారా? మేడం నా ఇంటి మీదకి వచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి. కదా ఆమె మాట్లాడింది అన్ని. ఒకసారి మేము ఇట్నే బాండ్ పేపర్ మాకు పైసలు మొత్తం ఇచ్చినాక రాసి ఇచ్చింది. బాండ్ పేపర్ రాయడానికి పోయినాము. ఆమె ఇప్పుడు అక్కడ అది అప్పుడు ఓపెన్ అయింది ఏంది, తెలుగు తల్లి ఫ్లైఓవర్ కదా, అది ఒక్కోసారి ఓపెన్ అయింది. ఆ రోజు రమ్మని వాళ్ళే చెప్పారు, సండే ఆ రోజు పోయి మేము రాపించుకొచ్చుకున్నాక ఆమె ఎంత గేమ్ ఆడింది మాతోని. ఆమె మీరు రాపించుకొని వేయరు కదా, మా ఇంట్లోకి మా ఆయన వెళ్ళిపోయిండు. నైట్ 9 అవుతుంది, మా ఆయన లేడు, మీరు ఇక్కడ రండి అని చెప్పేసి మేడిపల్లి పోలీస్ స్టేషన్కి రండి, మీరు మీతో మాట్లాడాలని. మేము ఇద్దరం పోయినామా, మేము రాలేదు. ఒకసారి విందామండి, ఆవిడ మాట్లాడిన వాయిస్ కూడా రికార్డ్ చేశారు. వీళ్ళ దగ్గర ఉన్న మరో ప్రూఫ్ ఒకసారి విందాం. అది ఎట్లా సెటిల్ చేసుకుంటారు అది నేను మాట్లాడుకోండి. మీరు ఆయన అట్లా మంచి కూడా కాదు. మా హస్బెండ్ కి పంపించారు, మీరు ఎట్లా సెటిల్ చేసుకుంటారు అన్నది మాట్లాడండి. నేనేమంటున్నానంటే ఎంత కూల్ గా తీసుకున్నా అంత కూల్ గా సెటిల్ చేసుకోండి. దాన్ని ఇంకా పెద్ద ఇష్యూస్ చేసుకోవద్దు, కాంప్లికేట్ చేసుకోవద్దు. నా ఉద్దేశం కూడా అది. అట్లా మీరు ఆ రోజు నుంచి మీకు ఫోన్ అయ్యేది నేను అర్థమైంది. అందుకే కదా ఇప్పుడు నేను నా అంతా నేనే చేసినాను. నేను నిన్ననే మొన్న చేశాను కూడా మీతో. సో ఎంత కూల్ గా ఇచ్చారో అంత కూల్ గానే వసూలు చేసుకోండి అనేసి ఆవిడ చెప్తుంది. నేను మంచిగా మాట్లాడుతున్నా నీతోని. సంతకం పెట్టినా ఇద్దరు పని చెప్తాను. చెప్పుకోపో ఏం నాకు భయం వేస్తుంది ఆంటీ. మాకు రెడీ సరే తీసుకోపో. ఇప్పుడు నీ కొడుకు కూడా అనుభవిస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు ఎక్కడ సంతకాలు వేస్తున్నావు? మంత్రాలు కాదు, ఎవరు సంతకం మౌనిక ఆగు, మౌనిక వదిలేసి. వాళ్ళందరూ అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బెదిరిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. విట్నెస్ కూడా బెదిరిస్తుంది మేడం. అందరినీ ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? తర్వాత ఇప్పుడు పోలీస్ స్టేషన్ లోకి మీరు వెళ్ళినా కూడా అక్కడ కూడా మీకు న్యాయం జరుగుతుందని నమ్మకం అయితే లేదు. మాకు న్యాయం ఎక్కడ జరగలేదు. మీరు ఇంకెవరిని కలవాలనుకుంటున్నారు? మేము అందరినీ కలిసాను మేడం. నేను హైదరాబాద్ సిపి మన చౌహాన్ గారిని కలిశాను మొన్న. సారీ మేడం, రాచకొండ సిపి చౌహాన్ సార్ని కలిశాను
మన హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి సార్ని కూడా నా ఫ్యామిలీతో పోయి కలిశాను మేడం. కానీ ఇప్పటి వరకు ఆమె మీద ఏ రకంగా యాక్షన్ తీసుకోలేదు. ఆమెకి న్యాయం చేస్తున్నారు కానీ అప్పు common చేసి people మరీ ఎక్కడ న్యాయం ఇచ్చారు, జరగలేదు మేడం. Common కొంతమంది people అప్పులు చేసి మరీ ఇచ్చారు, కొంతమంది ఉన్న ఆస్తులు అమ్ముకొని మరీ ఆమె చేతిలో పెట్టారు. ఎందుకనంటే కొద్దిగా స్థలం వస్తుంది, లేదంటే ఇల్లు వస్తుంది, కానీ ఒకటే స్థలాన్ని చూపిస్తూ ఒకటే ఇల్లుని చూపిస్తూ ఇంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసింది అనేసి వీరు ఆరోపణ చేస్తున్నారు. వీరు పోలీసులలో కూడా పై అధికారులను కలిసి ఫిర్యాదు చేశామని చెప్తున్నారు, కానీ అక్కడ కూడా వీళ్ళకి ఎటువంటి రిజల్ట్ రాలేదు, ఎవరు స్పందించలేదని అయితే చెప్తున్నారు బాధితులు. మరి ఫర్దర్గా వీళ్ళు కూడా ఇంకా పై అధికారులను మేము కలుస్తాము, మా ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు కూడా, మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఇంకా పోరాడుతూనే ఉంటామనేసి చెప్తున్నారు. చూడాలి మరి దీనిపైన ఇంకా పై అధికారులు ఎలా స్పందిస్తారు. ఏదేమైనప్పటికీ రక్షణగా ఉండవలసిన పోలీసు అధికారులే వాళ్ళ కుటుంబాలను అడ్డం పెట్టుకునేసి వారి డ్యూటీని యూనిఫామ్ని అడ్డం పెట్టుకొని ఈ విధంగా పాల్పడడం అనేది నిజంగా సహేతుక చర్య మాత్రం కాదు అనేసి మనం కూడా అనుకోవాలి. రైట్, ఇది ఇప్పటి వరకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది మేడం. మాకేం కామన్ పీపుల్కి ఏం సపోర్ట్ చేస్తలేదు. మాకు పోలీస్ స్టేషన్లో కామన్ పీపుల్కి అసలు వాల్యూ లేదు. ఆమెకే వాల్యూ ఇస్తుంది కానీ మాకేం వాల్యూ ఇస్తలేరు మేడం. ఆమె డిపార్ట్మెంట్లో ఉంది కనుక పోలీసు వాళ్ళు ఆమెకే సపోర్ట్ కామన్ పీపుల్ కి ఎలా న్యాయం జరుగుతుంది? అయితే ఆ స్టేట్మెంట్ ఇచ్చింది మాత్రం ఎస్ఐ మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు ఆ కేసుని డైవర్ట్ చేయడానికి మేడం. ఇవన్నీ మేమంతా బయటకు వస్తామని చెప్పేసి డైవర్ట్ చేయడానికి చెప్పేసి ఆ అభియోగం మొత్తం శివకుమార్ సారు ఎస్ఐ మీద ఆమె నెట్టుతా ఉంది. నేను భయపడుతుంటున్నా. ఏంటిది? ఇప్పుడు నా విషయంలో సాక్షి సంతకం ఉన్నావు. అవును. చివరి అవకాశం మేడం. ప్రజా దర్బార్కి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి సార్ని కలిసి మా పరిస్థితి చెప్పుకుందామని మేము ఫైనల్ డిసిషన్ తీసుకున్నాం మేడం. అందరం కలిసి ప్రజా దర్బార్కి వెళ్తాము. ఇప్పుడు ఉన్న ఒక ఆప్షన్ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారే మాకు న్యాయం చేయాలి. మాకు అదే ఇప్పుడు లాస్ట్ దిక్కు, ఇక మాకు వేరే దిక్కు లేదు మేడం. లాస్ట్ అదొకటే ఆప్షన్ ఉంది మాకు. ప్రజా దర్బార్కి కూడా వెళ్తాం మేడం. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారిని, హోమ్ మినిస్టర్ గారిని కూడా కలుస్తాం మేడం. మాకు న్యాయం అక్కడనే జరుగుతుందేమని చెప్పేసి, ఎందుకంటే పోలీస్ వ్యవస్థ వల్ల మాకు న్యాయం జరగలేదు. లాస్ట్కు రాజకీయ పరంగా సీఎం రేవంత్ రెడ్డి సార్ని, హోమ్ మినిస్టర్ని కలిసి న్యాయం కోరుతాం మేడం. మాకు రాజకీయ పరంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి సార్ని కలుస్తాం మేడం. మాకు జరిగిన అన్యాయానికి ఇప్పుడు ఆయననే మాకు దారి చూపించాలి మేడం. ఏ పోలీస్ డిపార్ట్మెంట్ పోయినా మాకు న్యాయం జరుగుతలేదు. ఆమెకు కానిస్టేబుల్ ఉండి ఈరోజు మమ్మల్ని రోడ్డు మీకు తీసుకొచ్చారు మేడం. మాకు సార్ రేవంత్ రెడ్డి సార్ ప్లీజ్ సార్ మాకు న్యాయం చేయండి సార్. మేము ఉన్న పరిస్థితి ఈరోజు రోడ్డు మీదకి వచ్చినాం సార్, ప్లీజ్ సార్. మాకున్న ఆస్తులన్నీ తాకట్టు పెట్టి భూమి కోసమని వాళ్ళకి పైసలు ఇస్తే మమ్మల్ని మోసం చేశారు సార్. దయచేసి మాకు ఏ విధంగా సాయం చేయండి సార్. లేదంటే మా ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చి విషయం దాకా చనిపోవడమే సార్. మాకేమీ లేదు సార్. అప్పు చేసి మరీ ఇచ్చాం సార్ పైసలు. మేము ఏ విధంగా మాకు కొంచెం హెల్ప్ చేసి మా పైసలు మాకు వచ్చేలాగా చేస్తే మాకు అంతకన్నా ఏమొద్దు సార్. మాకు అదే న్యాయం చేయండి సార్ ప్లీజ్. దయచేసి ఒక్క సాయం చేయండి సార్. మాకు ఉన్న పైసలు మంగళసూత్రం కాంచి అమ్మి పెట్టిన సార్. ఉన్న గోల్డ్ మొత్తం పెట్టేశాను సార్. ప్లీజ్ సార్, మా పిల్లలు చిన్న పిల్లలు సార్, మాకు ఏమీ లేదు. మాకు చూసుకొని తినడానికి తిండికి కూడా లేదు సార్. ప్లీజ్ మాకు ఒక హెల్ప్ చేయండి సార్. మా పిల్లలు చిన్న చిన్న స్కూల్కి ఫీజులు కట్టడానికి కూడా లేవు సార్. మా పిల్లల్ని ఇంట్లో వేసి వచ్చినాం ఇవాళ. రేవంత్ రెడ్డి సార్ గారు మాకు న్యాయం జరిపించండి. మా పిల్లల పెళ్లిళ్ళకి పెట్టుకున్న డబ్బులు కూడా వాళ్ళకే ఇచ్చాం. మాకు న్యాయం జరిపించండి ప్లీజ్ సార్. మీరు ఒక్కరే మాకు ఇక ఆధారం, ఇంకెవరు లే. అంతా తిరిగి అలసిపోయాము. మీ నుంచి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. నేను భయపడుతుంటున్నా. ఏంటిది? ఇప్పుడు నా విషయంలో సాక్షి సంతకం ఉన్నావు. అవును. ఎవరికి అమ్మినావు? అడుగు. జగోడికి అమ్మినావు. అవును అని అడుగు తెలుసు కదా.